తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ, మోడీ తర్వాత మోడీ సీట్లో ఎవరు కూర్చుంటారు అనేది. మోడీ రాజకీయ వారసుడు ఎవరు అని చెప్పి, బీజేపీని నడిపించే రథసారథి ఎవరు అని చెప్పేసి ఒక చర్చ. అమిత్ షా ఉంటారా, లేకపోతే గడ్కరీ ఉంటారా, ఎవరుంటారు సార్? సార్ ఒక విషయం చెప్పనా, అసలు మోడీ ఆల్రెడీ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మోడీ తదనంతరం ఎవరు అనేటువంటి చర్చ ఇప్పుడు అది అర్థం లేనిది. అంటే కేజ్రీవాల్ ఇది కేవలం కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత సరే, ఇప్పుడు కేజ్రీవాల్ ఒక రాజకీయ నాయకుడు, ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద ఏదో రకంగా అటాక్ చేయాలా అంటే ఇండియా కూటమిలో గెలిస్తే ఎవరు ఇండియా కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అని మోడీ ఒక రాజకీయమైన ప్రశ్న లేవనెత్తినప్పుడు 4 ఏళ్లకు 4 ప్రధానమంత్రులు అవుతారు అని మోడీ ఒక అనవసరమైనటువంటి చర్చను తీసుకొచ్చినప్పుడు కేజ్రీవాల్ కూడా అంతే రాజకీయ చతురతతోని మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి, ఆ తర్వాత ఎవడొస్తాడు అని చెప్పి ప్రశ్న వేశారు. అంతే తప్ప ఇది దేశ ప్రజలకు సంబంధించిన సమస్య కాదు. ఈ ఎన్నికల్లో అది ఒక అంశము కాదు. ఈ ఎన్నికల్లో అంశం వల్ల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేద ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యల్లా ఈనాడు ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఇవాళ సామాన్యుడి జీవితము నాశనమైంది. మినిమంగా 25,000 రూపాయల ఆదాయం లేకపోతే, వార్షిక నెల సరే ఆదాయం లేకపోతే ఏ కుటుంబం ఈనాడు తల్లి తండ్రి 2 పిల్లలతోని గడిపేటువంటి పరిస్థితి లేదు. తర్వాత విద్యా అవకాశాలు చాలా తగ్గినాయి, స్కూళ్ళ ఫీజులు బాగా పెరిగినాయి, తర్వాత పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, తర్వాత కూరగాయల ధరలు, తర్వాత పప్పు దినుసులు, దేన్ని ముట్టుకున్నా కానీ ఆకాశం అంటున్నాయి. ఇవాళ ఒక 1000 రూపాయల నోటు పట్టుకొని మీరు మార్కెట్కి పోతే బుట్టి నిండా కూరగాయలే తీసుకువచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ సమస్యల నుంచి వేరే వైపు ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికని అనవసరమైన ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. కానీ ప్రజలు దే ఆర్ అడ్రస్సింగ్ దట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాలలో 500కే గ్యాస్ బండి ఇస్తున్నాము అని అన్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పి బీజేపీ డిక్లేర్ చేసింది. మరి గత 10 సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ని 500కి ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల వేళనే ఇప్పుడు మేము ఇస్తాము అని అంటే, మీరు కావాలనే దీన్ని రేట్ను హయ్యర్గా పెట్టినారు, మీరు డబ్బులు దుర్వినియోగం చేసినారు అటువంటి భావన కూడా ప్రజలలో ఉంది. తర్వాత బీజేపీ ఏదైతే మేము ధర తగ్గిస్తామంటున్నారో ఆ మాటను కూడా నమ్మే స్థితిలో లేరు. సో యువకులలో ముఖ్యంగా మహిళల్లో పెట్టేగినటువంటి నిరుద్యోగం, వాళ్ళు చదువుకున్న గ్రాడ్యుయేట్స్, చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది చిన్న చిన్న పనులలో చేస్తున్నారు. జొమాటోలలో ఉన్నారు, తర్వాత స్విగ్గీలలో ఉన్నారు, తర్వాత ట్యాక్సీ కార్లు నడుపుతున్నారు, చాలా రకాలుగా బాధపడుతున్నారు అన్నమాట. తర్వాత విద్యార్థులకు ఉపకార వేతనాలు లేదు, ఎక్కువగా అంత ఎడ్యుకేషన్ అంతా పెట్టుబడిదారీల చేతులలోకి పోయింది. ఒక రకంగా ఆ సమస్యలు కూడా విద్యార్థులను పట్టి పీడిస్తున్నాయి. ఒక చిన్న పిల్లవాడిని, ఒక కొడుకును ఎవరైనా ఒక స్కూల్లో చేర్పించాలంటే మినిమం 50,000 నుంచి 60,000 రూపాయల డొనేషన్ ఇవ్వకుండా ఆ విద్యార్థికి ఎడ్యుకేషన్ అవకాశమే లేకుండా పోయింది. ఈవెన్ మెట్రోపాలిస్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, అదేవిధంగా బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఏం చెప్తారండి? వాళ్ళేమో 400 సీట్లు అని చెప్తున్నారు. సార్ 400 కాదు కదా, అందులో సగం 200-210 సీట్లు వస్తే అన్నారా మోడీ పార్టీకి అది చాలా గొప్ప. నా ఊహ ఏమంటే నార్త్లో అంతగా బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా హోప్లెస్గా ఉంటుంది, సౌత్లోనే కొంత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కర్ణాటకలో కూడా పెద్ద అంత గొప్పగా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు, ఆంధ్రాలో అయితే వాళ్ళకి అసలు ఉనికే లేదు. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 క్రాస్ అయ్యే అవకాశం ఉందంటారు బీజేపీ? లేదు 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 ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగరు క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మోడీ అమిత్ షాల యొక్క అవాక్కులు చవాక్కులు, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కనుక గమనిస్తే వాళ్ళు భయం గుప్పిట్లో ఉన్నారు, ఒక రకంగా భయపడుతున్నారు ఏదో రకంగా. ఇప్పుడు చూడు, ఎన్నికల ప్రచార సరళి అంతా ఒకే రకంగా వాళ్ళ వాదన లేదు. క్రమక్రమంగా మళ్ళీ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు, కులమతాలను రెచ్చగొడుతున్నారు, ఏదో ఒక రకంగా గెలవాలా అని. ఇక చచ్చిపోయే ముందు అంటే నూతిలో బావిలో పడ్డవాడు మునిగిపోయే కంటే ముందు చేసే ఆర్తనాదాలు చేస్తున్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఒక విశ్వాసంతో, ఒక గట్టి నమ్మకంతో చేయట్లేదు.